ఈ రోజున యవ్వన బిడ్డలు జాగ్రత్త. ప్రేమ వివాహాలు చాలామంది. లవ్ 18 సంవత్సరాలు రాగానే లవ్ లేకపోతే చదువుకోలేదు అన్నట్టుగా చూసేవాళ్ళు చూసేది ఇదివరకు. నిరక్షరాస్యులు, నువ్వు చదువుకోలేదా, నీకు లవర్ లేరా అన్నట్టుంది ఈరోజు పరిస్థితి. జాగ్రత్త సుమ. ప్రేమల్లో పడి కొంతమంది అదేదో పెద్ద అచీవ్మెంట్గా మళ్ళీ పిల్లల్ని కూర్చోబెట్టి నేను మీ డాడీ ప్రేమించుకున్నాను తెలుసా. ఆడికి ఎంత ఇన్స్పిరేషన్ అది. ఆడికి రైట్ ట్రాక్లో ఏముంటాడు వాడు. నువ్వు అంతగా ఆ స్టోరీలు అన్నాడు కూర్చుని చెప్పి మీ డాడీ నాకు ఇలా ఉత్తరాలు రాశాడు తెలుసా, మీ డాడీ ఇలా అన్నాడు తెలుసా అనగానే ఆహా మనం కూడా ఇలాగే చేయాలనుకుంటా అని బయటికి వెళ్ళి ఆడు చేసే పనులు అవే కదా. నువ్వేదో తప్పు చేసావు, ఏదో జరిగిపోయింది, దాన్ని ఎందుకంత అచీవ్మెంట్లో చెప్పుకుంటావు. కొన్ని సందర్భాల్లో మొదలు లవ్ మ్యారేజ్ అండి. ప్రేమ ఇవ్వాలి. ఈరోజు యవనస్తులు రాగానే 18 సంవత్సరాలు రాగానే ఎవరో ఒకళ్ళని చూడడం. ఎర్రగా బొర్రగా తెల్లగా నల్లగా ఉన్నవాళ్ళు ఎవరు అంటే కొన్నిసార్లు మనసుకి ఎవరు ఎప్పుడు నచ్చుతారో తెలియదు. ఒక ఆమె ఒక అబ్బాయిని పట్టుకుని సురేష్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అందండి. ఇష్టం అని ప్రేమ గుడ్డిదంటారు, నిజమేనా అందట. ఇప్పటిదాకా నిజమని నేను అనుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం నిజమే. ఎందుకంటే నేను సురేష్ని కాదు హరీష్ అన్నాడట ఆయన. ఖచ్చితంగా లవ్ బ్లైండే. ఎందుకోసం అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ సరిగ్గా లేదు అక్కడ. గుడ్డితనంలోకి వెళ్ళిపోయావు కదా. చదువు ఫోకస్ లేదు, చదవలేకపోతున్నావు, ఒక ఉద్యోగం సంపాదించలేకపోయావు, రోడ్ల మీద తిరుగుతూ ఎవరు దొరుకుతారా అని. జీవిత భాగస్వామి విషయంలో నీకు సరైన అవగాహన ఉందా? ఒక వివాహం చేసుకుని పోయే విషయంలో నీకు అవగాహన ఉందా? అంతేకాని ఇదేమన్నా మార్కెట్ సంతా, ఇదేమన్నా ఎవరిని పడితే వాళ్ళు ఏదో ఒక ఆకర్షణలోనే అయిపోయి చూడ్డానికి బాగున్నారనో, నవ్వు బాగుందనో, మాట బాగుందనో, ఉద్యోగం చేస్తున్నాడనో. ఈరోజు ప్రేమలన్నీ అవే కదా. ఈ మాట అనగానే కొంతమంది నా ప్రేమ అలాంటిది కాదు అనుకుంటారు లోపల. ఎందుకంటే కొన్నిసార్లు అపవాది అలాంటి ఆలోచనలు తీస్తాను. నా ప్రేమ అలాంటిది కాదండి, ఎందుకంటే నా బాయ్ ఫ్రెండ్ అలాగానే ఉంటాడు. రంగును చూసి నేను ప్రేమించిన, మనసు చూసి ప్రేమించారండి. మనసు చూసేసావమ్మా నువ్వు, మనసు చూసేసేంత ఎబిలిటీ వచ్చేసిందా నీకు అప్పుడే. ఈమె మనసులు చూసేస్తుందంట అని అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. మనసు చూసిందట ఏదో ఒక ఆకర్షణలోనే. ఒక అబ్బాయి ఓ మంచి కారులో దిగారట. ఓ బొగాటి అనుకోండి, ఓ బొగాటియో లేకపోతే ఒక జాగ్వర్ కారు, ఓ మంచి కళ్ళద్దాలు, ఒక వాచ్, ఎక్స్పెన్సివ్ వాచ్, జాన్ మిల్లర్ అనే వాచ్ ఉంటుంది. 4 కోట్లు ఉంటుంది ఆ వాచ్. ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ వాడే వాచ్లు అవే, 4 కోట్ల వాచ్. జాన్ మిల్లర్ వాచ్ ఒకటి, మంచి టీ షర్ట్ అండ్ జీన్ ప్యాంట్ అండ్ బుగాటిలో దిగ్గానే ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అందట. ఎందుకని ఉంటుంది? వెరీ గుడ్, యూఆర్ ఇన్ ఎ రైట్ ట్రాక్. కారు, వాచ్, కళ్ళద్దాలు, టీ షర్టు, ప్యాంటు, మనోడు హెయిర్ స్టైల్ అన్నీ చూసి ఐ లవ్ యూ అనగానే ఇవన్నీ మా ఫ్రెండ్వి అన్నాడట ఆయన. ఇవన్నీ ఎవరివి? మా ఫ్రెండ్వి అనగానే ముందు చెప్పాలి కదా అన్నయ్య, అన్నయ్య ముందు చెప్పాలి కదా అన్నయ్య. వెంటనే పిలుపు ఏమైపోయింది? ఇవన్నీ మనవే అని ఉంటే ఐ లవ్ యూ కంటిన్యూ అయిపోను. మనకి కాదనగానే అన్నయ్య. ఏంటి అన్నయ్య నీకు? వేటిని చూసి ప్రేమిస్తున్నావు నువ్వు? ఏంటి సంగతి? తల్లిదండ్రులు కొంతమంది పిల్లలకి బ్యాడ్ ఎగ్జాంపుల్ నేను మరలా చెబుతాను, జాగ్రత్త సుమా. డోంట్ టాక్ ఎవ్రీథింగ్ దట్ యు డన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నువ్వు ప్రేమ వివాహం చేసుకున్నావు, అడు తిరిగి ఇటు తిరిగావు, పొలాల వెంట తిరిగావు, పొదల వెంట తిరిగావు, అడుడి తిరిగావు, పెళ్ళికి ముందు చేయకుండా పనులన్నీ చేసి అవి గొప్పగా చెప్పకండి మళ్ళీ పిల్లలకి. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, వాళ్ళు అలాంటివే చేయాలని అనుకుంటారు. టీచ్ దెమ్. ఆ సందర్భాల్లో ఏదో జరిగిపోయింది, ఒకవేళ వాళ్ళకి ఏదో విషయంలో తెలిస్తే అలా చేయొద్దు. మీరు కనిపెట్టండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి మీ జీవిత భాగస్వామి కోసం. ఒక రైట్ పార్ట్నర్ మీ జీవితంలోకి వస్తే జీవితం బాగుంటుంది. అలా కాని పక్షంలో డ్రైన్ అవుట్ అయిపోతుంది లైఫ్. కొంతమంది ఇంకా చేసుకున్నాం కదా అన్నట్టుగా జీవించేవాళ్ళు, కొంతమంది ఇంకా తప్పదు కదా అన్నట్టుగా. నువ్వు ప్రేమించేసుకున్నావు కదా అప్పుడు తెలీదా అని అడుగుతారని. ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా అలా కాముగా బతికేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకెక్కడ కూడా నేను ఆల్రెడీ జరిగిపోయిన వాళ్ళ గురించి మాటలు చెప్పట్లేదు, కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్. డోంట్ హరీ టు గెట్ ఇన్ టు ఎ రిలేషన్షిప్, టు ఎ ఫ్రెండ్షిప్. ఏదో ఒక విధానంలో స్నేహం తర్వాత ప్రేమ తర్వాత మరొకటి
ఆ తర్వాత ముఖం చాటేస్తే డిప్రెషన్లు, యాంగ్జైటీలు, యాసిడ్ బాటిళ్ళు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? శ్రీలక్ష్మి అనే అమ్మాయి కాలేజీలో ఎంసీఏ చదువుతుంది. కాలేజీలో పాఠం వింటా ఉంటే పరిగెత్తుకుని వచ్చాడు యవనస్తుడు లోపలికి, అదే కాలేజ్ సంబంధించిన వాడు. పాఠం వింటూ ఉండగానే ముఖం మీద యాసిడ్ పోసేశాడు అమ్మాయికి. పాఠం వింటుండగానే వచ్చి ఒక పదునైన కత్తి తీసుకొచ్చి ఆ అమ్మాయిని క్లాస్ రూమ్లో చంపేశాడు. ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎవరు వారించలేదు. ప్రొఫెసర్ ఉన్నాడు, వారించలేదు. చంపేశాడు. పట్టుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేశారు ఆ వ్యక్తిని. అడిగారు, ఎందుకు ఆ అమ్మాయిని అంత క్రూరంగా చంపేశావు? నేను ప్రేమించిన అమ్మాయి ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు. పైశాచికత్వం వచ్చింది. ఆ పైశాచికత్వం ఆ పరాకాష్ఠకి చేరిపోయింది. నేను ప్రేమించిన అమ్మాయి నాకు మాత్రమే దక్కాలి, ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు. ఆ కోపంతో చంపేశాడు అమ్మాయి. అలాంటి పరిస్థితులు కొన్నిసార్లు రావడానికి కారణాలు ఏంటంటే జీవితంలో నువ్వు తీసుకునే రాంగ్ డెసిషన్స్. డోంట్ హరీ మై ఫ్రెండ్. డోంట్ ఫాలో ద ట్రెండ్, ఫాలో ద ట్రూత్. లోకస్తులు లేదా నీ చుట్టూ ఉన్నవాళ్ళు, కొంతమంది స్నేహితులు ఉంటారు. వాళ్ళందరూ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లే. ఆ స్నేహితుల మధ్యలో కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలాంటివి చేయడానికి స్ఫూర్తి పొందుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునే విషయాలు అన్నీ అవే. అందులో బట్టి అక్కడున్న ఆ యవన బిడ్డలు వాళ్ళని చూసి అలాంటి స్ఫూర్తే, ఓహో వీళ్ళందరూ ఇలాగే కదా ఉన్నారు, నేను కూడా ఇలా చేస్తే బాగోదా, నేను కూడా ఇలా చెయ్యలేమో అన్నట్టుగా ఆలోచన విధానంలో నడిపించేస్తారు.